ఫ్రెండ్స్ ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వైష్ణవి చాలా హుషారైన అమ్మాయి. డాన్స్‌లు, ఆటలు, పాటలు, రీల్స్, కామెడీ ఇలా రకరకాలుగా తను ప్లాన్ చేస్తుంటుంది. అయితే ఇక తను కేవలం యూట్యూబ్‌లో డబ్బులొస్తాయని కాకుండా నార్మల్‌గా తనకి డాన్స్‌లంటే ఇష్టం, అదంతే ఇష్టం, అదంతా చేస్తుంది. అయితే యూట్యూబ్ నుంచి తనకి ఒకానొక దశలో అసలు డబ్బులేమి రాకపోతే తను ఏమనుకుందంటే మంచిగా చదువుకుని గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకుంది. అయితే వైష్ణవికి ఎప్పుడు కూడా ఒక కోరిక ఉంటుండేదనమాట. తను గర్భం దాల్చింది అన్న విషయం తెలిసినప్పటి నుంచి నాకు అంటే మొదటి గర్భం అనేది ఈ దుర్మార్గుడి వల్ల తను కోల్పోయింది కదా! అయితే రెండో గర్భం మాత్రం తను చాలా పోరాడి లేదు నేను ఉంచుకోవాలి. నేను నా బిడ్డని నేను పెంచుకోవాలని చెప్పేసి చెప్పేది కదా! అయితే ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మతో, అలాగే వాళ్ళ అన్నయ్యలతో ఒక మాట చెప్పేది. ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత అంటే నాకు అయితే ఇక వాళ్ళ అమ్మతో గాని, వాళ్ళ అన్నయ్యలతో గాని ఏం చెప్పేదంటే తనకి మగ పిల్లాడు పుట్టినా, ఆడపిల్ల పుట్టినా, ఎవరు పుట్టినా అంటే తనకి ఆడపిల్ల పుట్టాలని చాలా కోరిక ఉండేదనమాట. ఎవరు పుట్టినా సరే వాళ్ళ ఊర్లో ఒక 100 మందికి భోజనాలు పెట్టాలని అనుకునేదట. ఎందుకనంటే అన్నదానం అంటే తనకి చాలా ఇష్టం. కడుపు నిండా ఎవరికైనా భోజనం పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అయితే ఇక చనిపోయిన తర్వాత తనకి దాదాపుగా 13 మంది అన్నయ్యలున్నారు. అయితే వాళ్ళందరితో పాటు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఒక కోరిక కోరారు. అదేంటంటే ఇక తన బర్త్‌డేకి తను అలా అనుకునేదనమాట. 100 మందికైనా భోజనం పెట్టాలి అలా అనుకునేది. కానీ అందరికీ ఆర్థిక పరిస్థితి సరిపడదు కదా! సో, అలాగా డబ్బులు దాచుకునేదనమాట. ఇలా అన్నదానం చేద్దాము, భోజనం పెట్టాలి, నా బిడ్డ పేరు మీద ఒక 100 మంది తినాలి అలా అనుకుంటూ ఉండేది. అయితే వాళ్ళ అమ్మగారికి అది గుర్తొచ్చి ఆత్మశాంతి కోసం ఖచ్చితంగా నా బిడ్డ చనిపోయినప్పటికీ నా లోపల తను మోస్తున్న పిండం కూడా దూరం అయినా కూడా నా కూతురు కోరిక తీర్చాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారట. అంటే ఊరి జనాలకి భోజనం పెట్టాలనేసేసి. కాకపోతే చాలామంది ఊరి జనాలు కానీ, కామెంట్స్‌లో కానీ, నెటిజన్స్ కానీ చెప్తున్న విషయం ఏంటంటే, ఆమెకు ఆత్మశాంతి జరిగేది కేవలం అంటే కేవలం ఆ దుర్మార్గుడు హరిబాబు చస్తే గాని ఈమె ఆత్మకి శాంతి ఉండదండి. మీరు ఎన్ని భోజనాలు పెట్టినా కూడా ఆ దుర్మార్గుడు చావాలి. అప్పుడే అంతా నడుస్తుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వైష్ణవి నిజంగా ఆ రకంగా చావకుండా ఉండాల్సింది ఫ్రెండ్స్. ఆ దుర్మార్గుడు చాలా నీచానికి ఒడిగట్టాడు.